తెలుగు జాతి చరిత్ర 3000 సంవత్సరాలది. సుమారు 150 సంవత్సరాలు విడివిడిగా ఉండడం, మిగిలిన సమయంలో అందరూ కలిసి ఉండడం, తెలుగు వారందరూ కలిసి ఉండాలి, తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోవాలని ఉద్దేశించాలని వాళ్ళందరూ కూడా ముందుకు పోవడం జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో మన రాష్ట్రాన్ని మనం సాధించుకోగలిగాం. అందరూ తెలుగు వాళ్ళంతా ఒకటి అవ్వగలిగాం. ఇలాగే అందరూ కలిసికట్టుగా ఉండాలని అందరికీ ఆంధ్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీలో ఆసక్తికర కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓవైపు తెలంగాణ అంశంపై ఉద్యమాలు జరుగుతూ అవతరణ వేడుకల్ని బహిష్కరించి నల్ల జెండాలతో తెలంగాణ వాదులు నిరసనలు తెలుపుతున్న వేళ ఇటు చంద్రబాబు అటు బాలకృష్ణ దాదాపు ఒకే అర్థం వచ్చే రీతిలో మాట్లాడారు. సెక్రటేరియట్ దగ్గర పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఘనంగా జరిగిన అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన ఆయన తెలుగు జాతి చరిత్రను ఓసారి గుర్తు చేశారు. 3000 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగు జాతి కేవలం 150 ఏళ్లు మాత్రమే విడివిడిగా ఉందని, తెలుగు జాతి సమైక్యత కోసం ప్రాణ పదవి త్యాగాలు చేసిన వారిని మరవకూడదంటూ అభిప్రాయపడ్డారు చంద్రబాబు. తెలుగు జాతి చరిత్ర 3000 సంవత్సరాలది. ఈ 3000 సంవత్సరాల్లో తెలుగు జాతి అనేక విధాలుగా అనేక సమస్యలను కూడా ఎదుర్కోవడం జరిగింది. అంతేకాకుండా మీరు ఒకసారి చూస్తే సుమారు 150 సంవత్సరాలు విడివిడిగా ఉండడం, మిగిలిన సమయంలో అందరూ కలిసి ఉండడం, ఇలాంటి అనేక హిస్టారికల్గా కూడా కొన్ని సమస్యలు ఫేస్ చేయడం. ఆ రోజు మీరు చూస్తే బురుగుల రామకృష్ణరావు గారు అయితే పదవి కూడా త్యాగం చేసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ఒకే రాష్ట్రం కోసం ఆయన కూడా ప్రయత్నించారు. ఆ విషయాలు కూడా మనం ఒకసారి నెమరు వేసుకోవాలి. ఎవ్వరూ ఊహించని విధంగా చంద్రబాబు చేసిన కామెంట్ తో పార్టీలో చర్చ ప్రారంభమైంది. ప్రస్తుతమైన పరిస్థితుల్లో చంద్రబాబు ఈ రకమైన కామెంట్ చేయడం ద్వారా తన మనసులోని మాటను తమ అధినేత బయటపెట్టేశారని సీమాంధ్ర నేతలు భావిస్తున్నారు. తమ వరకు చూసుకుంటే ఇది ఒక రకంగా శుభపరిణామమేనంటున్నారు వీరు. అయితే దీనిపై పలువురు టీడీపీ నేతలు మాత్రం వేరే విధంగా స్పందిస్తున్నారు. అవతరణ నాడు ఓసారి తెలుగు జాతి చరిత్రను గుర్తు చేశారే తప్ప ఇందులో కీలకమైన విషయాలేవీ లేవంటూ లైట్ గా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా టీడీపీ అధినేత చేసిన కామెంట్స్ లో కొత్త విషయమేమీ లేకున్నా ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన అధినేతగా బాబు చేసిన కామెంట్స్ మాత్రం రాజకీయమవుతున్నాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబు చేసిన కామెంట్స్ పై ఈ రకమైన చర్చ జరుగుతుండగానే బస్వతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జరిగిన ఓ ప్రోగ్రాం లో దాదాపు బాబు చేసిన కామెంట్స్ లాంటివే బాలయ్య చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో తెలుగు ప్రజలంతా ఏకమయ్యారని, అందరూ ఇలాగే కలుసుండాలనే ఆకాంక్షలు వెలిబుచ్చారు బాలకృష్ణ. అంటే 300 సంవత్సరాలు బరదాసులు మరిగిపోయాం. మహమ్మదీలు, పరాసులు, ఆంగ్లేయులు వాళ్ళ దురాక్రమాలకు బలి అయి దత్తమండలంగా ఆంధ్ర మాగాణంగా తెలంగాణ విభజించబడ్డ భాగ్య సోదరులను మరి ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో మన రాష్ట్రాన్ని మనం సాధించుకోగలిగాం. అందరూ తెలుగు వాళ్ళంతా ఒకటి అవ్వగలిగాం. ఇలాగే అందరూ కలిసికట్టుగా ఉండాలని అందరికీ ఆంధ్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఓవైపు చంద్రబాబు, మరోవైపు బాలయ్య డైరెక్ట్ గా కాకుండా సమైక్యవాదాన్ని వినిపించే రీతిలో కామెంట్స్ చేయడంతో ప్రస్తుతం వీరిద్దరిపై పార్టీలో చర్చ జరుగుతోంది. చంద్రబాబు అసలు ఏ ఉద్దేశంతో అన్నారు? బాలయ్య చేసిన కామెంట్ చంద్రబాబు మనసులోదేనా? బావ చెప్పమంటేనే చెప్పారా, లేక బాలకృష్ణ ఈ విధంగా స్పందించారా అని రకరకాల కోణాల్లో చర్చ జరుగుతోంది. మొత్తం మీద అవతరణ దినోత్సవం నాడు బాబు, బాలయ్య కామెంట్స్ పొలిటికల్ హీట్ ని పెంచేలా ఉన్నాయి.